హాయ్, నేను మీ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్ గుంటూరు. ఈ రోజు మనం ఇంకో ప్రాబ్లమ్ చూద్దాము. ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. అంటే వాళ్ళు అసలు మీట్ కానీ అంటే ఏ నాన్ వెజిటేరియన్ పదార్థం అనేది వాళ్ళు తీసుకోరు. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్‌లో చిల్డ్రన్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా వెజిటేరియన్సే కాబట్టి వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. యూజువల్‌గా ప్యూర్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళు మీట్ కానీ, ఎగ్స్ కానీ కొంతమంది మిల్క్ కూడా అవాయిడ్ చేస్తారు. అలాంటి పిల్లల్లో మనకి కామన్‌గా కనపడే ప్రాబ్లమ్స్ ఏంటంటే విటమిన్ బి12 అండ్ కాల్షియం డెఫిషియన్సీస్. ఈ విటమిన్ బి12, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల మనకి ఎనీమియా, మోస్ట్ కామన్‌లీ మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. ఎనీమియా ఒకటి, దాంతో పాటుగా న్యూరలాజికల్ వీక్‌నెస్ ఒకటి, ఇంకొకటి మస్కులర్ ప్రాబ్లమ్స్ ఒకటి కనిపిస్తాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మనం వెజిటేరియన్ పిల్లల్లో మనం ఏం చేయగలం? కొంతమంది ఫ్యామిలీస్ ప్యూర్ వెజిటేరియన్స్ అయినా వాళ్ళు పిల్లలకి మాత్రం నాన్ వెజ్ అలౌ చేయగలరు. అలాంటి ఫ్యామిలీస్‌కి మనకి పెద్ద యూజువల్‌గా ప్రాబ్లమ్స్ రావు. అలా కాకుండా ప్యూర్ వెజిటేరియన్స్ అయ్యి ఆ చిల్డ్రన్‌కి మనం ఎక్కువగా ఏమి ఇవ్వాలంటే ఈ విటమిన్ బి12, కాల్షియం ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. అవి ఏంటంటే మెయిన్‌గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే స్పినాచ్, మెయిన్‌గా పాలకూర, పచ్చి ఆకుకూరలు, దాంతో పాటుగా రాగులు అంటే కాల్షియం ఎక్కువగా ఉంటది రాగుల్లో. ఇంకా సోయా బీన్స్, ఇంకా ఏంటంటే నట్స్, మనకు దొరికే ధాన్యాలు అంటే చిరుధాన్యాలు ఈ రైసు, కందిపప్పు ఇలా మనకు దొరికే మినపప్పు అవన్నీ కూడా. ఇంకా చీజ్ అంటే పన్నీర్ గానీ, లేకపోతే మనకు దొరికే కామన్‌గా దొరికే జున్ను. ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎనీమియా కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ.